వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ ప్రాక్టీస్ బిట్స్. హిమాలయాల పొడవు ఇన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్లు. ఉన్నత హిమాలయాలను ఇలా కూడా పిలుస్తారు, హిమాద్రి. పిర్పంజల్ మహాభారత శ్రేణులు ఈ హిమాలయాలలో భాగంగా ఉన్నాయి, హిమాచల్. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఈ లోయ ఉంది. ఆన్సర్ బ్రహ్మపుత్ర లోయ. మ్యాక్డింపెప్ లోయ ఈ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ మేఘాలయ. శివాలిక్ శ్రేణిని స్థానికంగా అస్సోంలో ఇలా పిలుస్తారు. ఆన్సర్ కచార్. ఉత్తర మైదానం ఈ నదుల వల్ల ఏర్పడింది. ఆన్సర్ పైవన్నీ. గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది. సింధు నది ఉపనదులు కానివి, సోన్ నది కాదు. జీలం, చీనా, వ్రావి, బియా, సట్లెజ్ అనేవి సింధు నది ఉపనదులు. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఇలా అంటారు. ఆన్సర్ అంతర్వేది. ద్వీపకల్ప పీఠభూమి ఈ వైపునకు కొద్దిగా వాలి ఉంది, తూర్పు వైపుకి. నర్మదా నదికి ఉత్తరాన, గంగా మైదానానికి దక్షిణాన ఉన్న పశ్చిమం వైపు ఉన్నత భూములు. ఆన్సర్ సి మాల్వా పీఠభూమి. నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను ఇక్కడ కలుస్తాయి. ఆన్సర్ గుడలూరు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. ఆన్సర్ అనైముడి. ద్వీపకల్ప పీఠభూమిలోని నేలలు. ఆన్సర్ నల్లరేగడి. థార్ ఎడారి ఈ పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉంది. ఆన్సర్ ఆరావలి. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం. ఆన్సర్ అరోమా కొండ. అండమాన్ నికోబార్ దీవులలోని అగ్ని పర్వతాలు. ఆన్సర్ పై రెండు, నార్కొండం, బారెన్. దేశంలో అత్యంత పొడవైన కాలువ. ఆన్సర్ ఇందిరాగాంధీ కాలువ. పడమటి తీర మైదానం యొక్క మధ్య భాగం. ఆన్సర్ కెనరా తీరం. మలబార్ తీరం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ కేరళ. తూర్పు తీర మైదానమును స్థానికంగా పిలువబడే పేరు కానిది. కొంకన్ తీరం అనేది కాదు. తూర్పు తీర మైదానంలో ఉన్న తీర మైదానాలు ఉత్కల్ తీరం, సర్కార్ తీరం, కోరమండల్ తీరం. తూర్పు తీర మైదాన ప్రాంతంలోని సరస్సు దాల్ సరస్సు. నార్కొండం, బారెన్ దీవులు దీనివల్ల ఏర్పడినాయి. ఆన్సర్ అగ్ని పర్వతాలు. భారతదేశ దక్షిణ అంచు ఇందిరా పాయింట్ ఈ దీవుల్లోనే ఉంది. డాష్. ఆన్సర్ నికోబార్ దీవులు. లక్షద్వీప దీవులు వీని నుండి ఏర్పడినాయి. ఆన్సర్ ప్రవాల బిత్తికలు. లక్షద్వీప దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం. ఆన్సర్ 32 చదరపు కిలోమీటర్లు. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా సుమారు ఇన్ని కిలోమీటర్ల పొడవు వ్యాపించి ఉంది. ఆన్సర్ 3214 కిలోమీటర్లు. దేశంలో మొట్టమొదటి సూర్యోదయం పొందు రాష్ట్రం. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. గ్రీనిచ్లో సమయం ఉదయం 10 గంటలైతే భారత్లో సమయం ఎంత? ఆన్సర్ సాయంత్రం 3:30 గంటలు. హిమాద్రి పర్వతాల సరాసరి ఎత్తు ఎంత? ఆన్సర్ 6100 మీటర్లు. మాల్వా దక్కన్ పీఠభూములను వేరు చేస్తున్నది. డాష్ నర్మదా నది. కులు, కాంగ్రా లోయలు ఈ హిమాలయ శ్రేణిలో ఉన్నాయి. ఆన్సర్ నిమ్న హిమాలయాలు. ప్రఖ్యాత వేసవి విడిది ప్రాంతం. ఆన్సర్ పైవన్నీ, సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ నగరం గుండా పోతుంది. ఆన్సర్ అలహాబాద్. భారతదేశం పూర్తిగా ఈ అర్ధగోళంలో ఉంది. ఆన్సర్ ఉత్తరార్ధగోళం. ఐఎస్టి అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం. భారతదేశ ద్వీపకల్పం ఈ భూభాగంలోనిది. ఆన్సర్ గోండ్వానా భూమి. దీని ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఏర్పడిన లోయ, నదులు తెచ్చి ఒండ్రుమట్టి వేయడంతో ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి. ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి.
హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో డాష్ కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాలలో డాష్ కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. 500, 200. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ హిమాద్రి. నిమ్న హిమాలయాలు ఈ అరణ్యాలకు ప్రసిద్ధి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు.